హ్యూమన్ స్కిన్ ఈస్ పాపులేటెడ్ బై వేరియస్ మైక్రో ఆర్గానిజమ్స్. మనందరికి తెలుసు కదండి, మన స్కిన్ మీద చాలా టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మన సరౌండింగ్స్ ఏవైతే ఉంటాయో దాంతో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు సరౌండింగ్స్ లో ప్రెసెంట్ అయ్యి ఉన్న బ్యాక్టీరియా మన స్కిన్ మీద రిసైడ్ అవుతుంది. నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను మీకు చాలా సార్లు చెప్పానండి, లైక్ మనకి బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ అనగానే మనకి నెగటివ్ ఇంప్రెషన్ వస్తుందండి. ఎందుకంటే దాంట్లో అన్ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియానే ఉంటాయి, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్సే ఉంటాయి అనుకుంటాము. బట్ మైక్రో ఆర్గానిజమ్స్ లో 2 టైప్స్ ఉంటాయండి. మనకి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. స్కిన్ లేయర్ మీద ప్రెసెంట్ అయ్యున్న మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఇన్ఫెక్షన్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ మన స్కిన్ మీదకి ఎంటర్ అవ్వకుండా బ్యారియర్ లాగా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. అండ్ ఆల్సో వేరియస్ ఇన్ఫెక్షన్ కాజింగ్ ఏజెంట్స్, తర్వాత కెమికల్స్ ఏవైనా కానీ ఇవి యూజ్ చేసినప్పుడు మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా బెనిఫిషియల్ బ్యాక్టీరియా అన్నవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో రీసెంట్ గా జరిగిన ఒక స్టడీ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే, మనం జనరల్ గా కాస్మెటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ కాస్మెటిక్స్ లో ప్రెసెంట్ అయ్యి ఉన్న ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, ఆ ప్రిజర్వేటివ్స్ మన స్కిన్ మీద ప్రెసెంట్ అయ్యి ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ ని ఆల్టర్ చేస్తున్నాయి అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే 11 ప్రిజర్వేటివ్స్ తీసుకున్నారు అండ్ ఆల్సో మన స్కిన్ మీద ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో అవి కూడా తీసుకున్నారండి. అండ్ 3D స్కిన్ మోడల్స్ తీసుకొని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రిజర్వేటివ్స్ ఆ ప్రెసెంట్ అయ్యి ఉన్న బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ని ఆల్టర్ చేస్తున్నాయి, HDC3 ఎక్స్ప్రెషన్ ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో దాని వలన ఏంటంటే మన స్కిన్ మీద ఏదైతే న్యాచురల్ ప్రొటెక్టివ్ బ్యారియర్, ఐ మీన్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ బెనిఫిషియల్, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కిల్ అయిపోతాయండి. సో కిల్ అవ్వటం వలన మనకేమొస్తాయి, ఇన్ఫెక్షన్స్ లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇన్ఫ్లమేటరీ డెర్మటైటిస్, క్యూటేనియస్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో మైక్రో ఆర్గానిజమ్స్ వలన మన స్కిన్ మీద ఒక లిపిడ్ లేయర్ అన్నది ఫామ్ అయి ఉంటది, ఆ లేయర్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అలర్జీస్ అన్ని మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ లో ప్రెసెంట్ అయ్యి ఉన్న ప్రిజర్వేటివ్స్ వల్ల వస్తున్నాయండి. మేము యూజ్ చేస్తూనే ఉన్నాం కదా, మాకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లం లేదు అని మీరు అనుకోవచ్చండి. బట్ లాంగ్ టర్మ్ యూసేజ్ లో స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి రెమెడీ ఏంటంటే మనం మన న్యాచురల్ ట్రెడిషనల్ పద్ధతులు ఫాలో అవ్వటం, లేదు ట్రెడిషనల్ పద్ధతులు ఫాలో అయితే మనకి రిజల్ట్ లేట్ గా వస్తుంది అనుకుంటే ఇలాంటి కెమికల్స్ గానీ, థాలెట్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ గానీ ఇవన్నీ లేని ఏవన్నా కాస్మెటిక్స్ యూజ్ చేయటం బెటర్ అండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.